వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలి. యుఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు మరో ముందడుగు. రేపు టెండర్లు పిలవాలని సర్కార్ నిర్ణయం. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీకి పాలసీకి కేబినెట్ ఆమోదం. వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. బ్రిటన్ భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు. ఎఫ్టీఏపై సంతకాలు చేసిన మోదీ, కీర్ స్మార్టర్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్కు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ, గుజరాత్, తమిళనాడు లబ్ధి పొందుతాయని, ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని, అంటే ఫుల్ ప్రోడక్ట్ని, ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో 50% 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి, డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్, మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది
ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. ఈరోజు జనసేన కార్యకర్తలపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకుల అభిమానులు బీభత్సం సృష్టించారని, వాహనంపై ఉన్న వైఎస్ జగన్ ఫోటోలపై నిలబడి పవన్ కళ్యాణ్ జెండాలు ఊపుతూ వీరంగం సృష్టించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. మాజీ మంత్రి అయిన తనకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు తన కారును అడ్డుకున్నారని మండిపడ్డారు. ఉన్నారు, వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడికి వచ్చి ఆ కారుని అడ్డగిస్తంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాండ సృష్టించారు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు అవుతున్నాయి, కానీ ఈ రకమైన బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బ్రాహ్మణుల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు. మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు. కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి 10,000 రూపాయలు ఇచ్చారు. కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి 10,000 ఇచ్చారు. తోపుడు బండ్ల వాళ్ళకి 10,000 ఇచ్చారు. మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఎందుకు ఆయన మీద మీకు కక్ష? మీ హీరో, మీ నాయకుడు చేసుకోండి, కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది, ఆ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు చాలామంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు. వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. మాకు స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన. కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు, నాతో ఉండేవాళ్ళు ఉండటమే, తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు, వెళ్ళిపోవచ్చు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చడమే ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని యుఏఈ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. హెచ్ఐసిసిలో యుఏఈ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్వెస్టోపియా గ్లోబల్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ఆయన ప్రారంభించారు. భౌగోళికంగా చిన్నదైన ఆశయాలు ఆచరణలో తెలంగాణ చాలా పెద్దదని మంత్రి అన్నారు.
తెలంగాణలో చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ కుటుంబ సర్వే విధానంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు, పార్లమెంట్లో ఈ బిల్లు చట్టబద్ధత కోసం చర్చించాల్సిన అంశాలపై సీఎం వివరించారు. దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని చెప్పారు. దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచిపోతుందని, ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. नरेंद्र मोदी जी को आज सवाल खड़ा कर दिए कांग्रेस पार्टी ने। बहुत सालों से आरएसएस 1925 में शुरू हुआ, 2025 100 years they are going to complete. उन लोगों का सोच धारा ओबीसी का जनगिनती में जाति गिनती नहीं करने का 2020 सुप्रीम कोर्ट में दे फाइल्ड एफिडेविट सेइंग दैट दे आर नॉट गोइंग टू टेक अप दिस इश्यू. राजनाथ सिंह जी ने लोकसभा में साफ साफ कह दिया, भारतीय जनता पार्टी जाति गणन नहीं करना चाहता है. तो राहुल जी ने जब कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर जब पदयात्रा किए, हर वर्ग के जनता से मिला, उनका आवाज सुने, उनका दिल में क्या है जो अनरेस्ट वो पहचान लिए. इसीलिए राहुल गांधी जी ने ये वादा किया, कांग्रेस सरकार में आते जाति गणना में हम लोग कांग्रेस पार्टी ये मुद्दा लेकर आगे जाएंगे. जब तेलंगाना में राहुल भैया आया था, ऑलमोस्ट 25 दिन पदयात्रा किए, 400 किलोमीटर इन तेलंगाना. हर गांव में ये बात साफ कह दिया कि तेलंगाना में हमारा सरकार बने तो जरूर सेंसस में कास्ट सेंसस हम लोग करने वाले हैं. मैं ये सोचा आज ये पावर पॉइंट प्रेजेंटेशन इसीलिए किए, बार बार कांग्रेस पार्टी ने कुछ नेता लोग तेलंगाना मॉडल के बारे में चर्चा हो रहा है, मगर वो तेलंगाना मॉडल क्या है ज्यादा लोगों को पता नहीं है. इसीलिए आज जितने भी हमारे साथी लोकसभा मेंबर्स है, हमारे मित्र है, उन लोगों को एक प्रोसेस हम लोग जो अडॉप्ट किए, आउटकम तो सबको पता है, मगर प्रोसेस में हम जो मुद्दा हटाते गए कि इसमें जो बेनिफिट मिलने वाले हैं उनका बहुत संतोष की बात है. मैं जिसको जो डाउट है भाई ये पूरा गिनती आ गए तो हमारा क्या हाल है, पर्टिकुलर इन अपर कास्ट. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. లిక్కర్ కేసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలన, తొలి అడుగుపై చర్చించింది మంత్రివర్గం. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ సాగింది. ఏపీలో మొత్తం 70,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని, ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరికంటే ముందుండాలని, దీనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సింగపూర్లో సంబంధాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం చూపించిన చొరవతో సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చి మనకు సహాయం చేసిందని గుర్తు చేశారు. సింగపూర్ ప్రభుత్వం కూడా అలానే సహాయం చేసిందని సీఎం అన్నారు. చంద్రబాబు చేసిన ఘనకార్యాన్ని రాయలసీమ రైతులను అడిగితే చెబుతారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విమర్శించారు.
పత్తి పంటలను రైతులు రోడ్డు మీద వేసి అమ్మలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రతిదీ తానే కనిపెట్టానని చెప్పుకుంటాడని, సైబరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడని, కానీ అమరావతిలో ఏ వ్యాలీ ఉండదన్నారు. క్వాంటమ్ వ్యాలీని అంటున్నాడని, అక్కడ ఏ వ్యాలీ ఉండదని, ఒక ఆక్వా వ్యాలీ మాత్రమే ఉంటుందని చెప్పారు. అక్కడ ఫిషరీస్ మాత్రం బాగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. దీంట్లో ఎటువంటిది లేదు. ఈరోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు. మాకు ఎప్పుడు ఉండేది ఇదే, వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి. రైతు పరిస్థితి చూస్తే చూడు, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని పరిస్థితి ఉంటే ఈరోజు నిన్న చూసినారంటే 600 రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. అదే 600 రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించవచ్చు కదా. కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు పాలకపక్షం చూడటం లేదు, కూటమి చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని. డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. నేను ఒక చెప్తాను, మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినారియోలో అయినది, మిగతా పార్టీస్ లాగా కాదు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు. మీ బౌన్స్ బ్యాక్ కదా, ఎనికి రిటర్న్ అయినాం కదా. సేమ్ ఇంతకు 3 ఇంతలుగా రిటర్న్ అవుతాము. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాసి పెట్టుకోండి, 2029లో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం. సంస్థాగతంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఏంది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సంస్థాగతంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగత నిర్మాణమైనాం కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది. సంస్థాగతంగా 40 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. కాగా లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లని వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల 29కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. భారత్, బ్రిటన్ దేశాలు చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకం చేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాలు వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం $34 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. యూకేలో ఆయన 2 రోజులు పర్యటిస్తారు. జూలై 25, 26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటిస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.